హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో మన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న మహాకాళీ సమేత శ్రీ మహాకాళేశ్వరాలయం యొక్క విశిష్టతను తెలుసుకుందామండి. ఈ మధ్య కాలంలోనే ఈ దేవాలయాన్ని చూడటానికి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుందండి. చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. స్టార్ట్ అయ్యి దాదాపు సంవత్సరం కావస్తుందండి. చూసిన తర్వాత అనిపించింది, ఇప్పటిదాకా ఎందుకు చూడలేకపోయాం ఇంత అద్భుతమైన దేవాలయాన్ని అని. మన భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యం కలిగిన దేవాలయాల్లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయం ఒకటండి. ఈ ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయం ఎలా అయితే ఉందో అచ్చం అదే విధంగా రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన ఇన్నీస్పేట్ కైలాస భూమి పక్కనే అతిపెద్ద మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించారండి. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 5 సంవత్సరాల కాలం పట్టిందట. అయితే ఉజ్జయిన్లోని మహాకాళేశ్వర ఆలయంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదే మాదిరిగా ఈ ఆలయంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఉజ్జయినిలోని మహంకాళేశ్వర ఆలయాన్ని పునర్నిర్మితం చేశారనే చెప్పొచ్చు. ఈ దేవాలయాలు రాచరికపు కట్టడాల శైలిని గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తాయి. పూర్వకాలంలో శివాలయాన్ని నిర్మించిన తర్వాత ఆగమ సిద్ధాంతం ప్రకారం ఖచ్చితంగా టెంపుల్కి 4 వైపులా 4 గాలి గోపురాలు ఉండాలని చెప్పేవారటండి. ప్రజెంట్ అలా ఎవరూ ఫాలో అవ్వడం లేదు. కానీ ఈ మహాకాళేశ్వర దేవాలయానికి మాత్రం 4 వైపులా ఒక్కోటి 75 అడుగుల చొప్పున 4 గాలి గోపురాలతో నిర్మించబడిందండి. గర్భాలయం యొక్క గోపురం ఎత్తు 109 అడుగులతో ఉంటుందండి. అలాగే మహాబలిపురంలో దొరికే గ్రానైట్ రాయిని తెప్పించి 9 అడుగుల పొడవు ఉన్న ఏకశిలా శివలింగాన్ని తిరుపతిలో చేయించారండి. అక్కడి రాయి అయితేనే శ్రేష్టంగా ప్రతిష్టంగా ఉంటుందని అక్కడికి తెప్పించారు. అలాగే 4 వేదాలకి 4 దిక్కులకి ప్రతీకలుగా గర్భగుడికి 4 ద్వారములు, ప్రతి ద్వారం ముందు 4 నందులతో, 4 ధ్వజస్తంభాలతో, 4 బలిపీఠాలతో, అలాగే 4 మండపాలతో నిర్మించబడిందండి. ఆలయం చుట్టూ ప్రాకారం నందు 64 ఉప ఆలయాలు నిర్మించడం జరిగింది. మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర సమేత పరమేశ్వర అవతార స్వరూపాలు ఒకవైపు, పార్వతీదేవి శక్తి స్వరూపాలు మరోవైపు, దశావతారాలు ఇంకోవైపు, ఈశాన్య మూల 12 జ్యోతిర్లింగాలు, ఆగ్నేయంలో నవగ్రహలింగాలు, నైరుతిలో శ్రీచక్రం, వాయువ్యంలో సుదర్శనమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే దేవాలయానికి దక్షిణాన మహాకాళి అమ్మవారు, ఉత్తరాన చండికేశ్వర అమ్మవార్లు కొలువుదీరారు. ఈ దేవాలయంలోని నవగ్రహ మండపం నాగబంధంతో నిర్మితమైందండి. ఇలా ఇంతవరకు ఏ శివాలయంలో కని విని ఎరుగని రీతిలో ఈ మహాకాళేశ్వరాలయం నిర్మించడం జరిగింది. ఈశ్వరేచ్ఛ లేనిదే చీమైనా కుట్టదంటారు కదండి. అలా దైవేచ్ఛతోనే ఆ శివయ్య ఈ గుడిని స్వయంగా కట్టించుకున్నారని చెప్పొచ్చు. అందుకే గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ గుడి అనేది ఒక అద్భుతంగా చెప్పుకుంటున్నాం. చుట్టూ ప్రాకారాలు, రాజగోపురాలు, మండపాలతో కైలాసాన్ని తలపించేలా ఉన్న ఈ దేవాలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుందండి. అందుకే ఇది ప్రజెంట్ టూరిజం స్పాట్గా కూడా మారుతుంది. ఎక్కడెక్కడి నుండో జనాలు ఈ దేవాలయాన్ని చూడడానికి తరలి వస్తున్నారు. అయితే ఈ 64 ఉపాలయాల్లో ద్వైతం, అద్వైతం రెండూ ఒకే చోట కనబడతాయండి. అంటే ఒక పక్క పరమేశ్వరునికి సంబంధించిన విగ్రహాలు, మరో పక్క విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. దీని ప్రకారం శివకేశవులిద్దరూ వేరు కాదు, ఒకే తత్వం అని మనకు ఈ దేవాలయాన్ని చూడగానే అర్థమవుతుంది. ఈ 64 ఉపాలయాల లోపల ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో వాటి గోపురం పైన కూడా అవే విగ్రహాలు ఉంటాయండి. వీటిని రాజస్థాన్లో చాలా అద్భుతంగా చేయించారు. ఈ విగ్రహాలని చూస్తుంటే మనకి అవి మన వైపే చూస్తున్నాయన్న భావన కలుగుతుందండి. అంత జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయి. దేవాలయం చుట్టూ ప్రాకారం రకరకాల విగ్రహాలతో చూడటానికి చాలా చాలా బాగుంటుందండి. అందరు దేవుళ్ళని ఒకే చోట దర్శించుకున్నామన్న భావన కలుగుతుంది. తర్వాత ఇక్కడ స్వామివారికి ఏదైతే నైవేద్యం పెడతారో దాన్ని భూతపది అనేది వేస్తారటండి. ఏ ఆలయానికైనా భూత ప్రేత ప్రసాదాలు ఆవరించి ఉంటాయట. వాటి శక్తి స్వామివారి విగ్రహం పైన పడకుండా వాటిని ఎలా సంహరించాలంటే స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని కొంత అవి తింటే వాటికి ఆ శక్తులన్నీ నశించిపోతాయని చెప్పి భూతపది అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఈ దేవాలయానికి ఇంకో చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత అయితే ఉంది. అదే భస్మాభిషేకం లేదా భస్మహారతి. ఈ సృష్టికి లయకారుడైన శివుడికి ఇష్టమైన ప్రదేశం శ్మశానం కదండి. ఆ శ్మశానంలో చనిపోయిన వ్యక్తి దహనమైన తర్వాత ఆ అస్థికల ద్వారా వచ్చిన బూడిదని తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేస్తారు.
ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన చితాభస్మాభిషేకం ఈ ఆలయ ప్రత్యేకత. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహంకాళేశ్వర దేవాలయంలో నిత్యం భస్మాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుందండి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు చేస్తారట. పొద్దుట నుండి సాయంకాలం వరకు జరిగే అభిషేకాలు కాకుండా ఈ భస్మాభిషేకం అనేది ఒక 100 సంవత్సరాల నుండి ఉజ్జయినిలో జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని సందర్శించడానికి జనాలు తండోపతండాలుగా ఉజ్జయినికి వస్తూ ఉంటారట. భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి, కానీ ఏ శివాలయాల్లోనూ ఉజ్జయినిలో చేసినట్లు భస్మాభిషేకం అనేది చేయరు. మరలా అదే భస్మాభిషేకం ఈ మహాకాళేశ్వర దేవాలయంలోనే జరుగుతుంది. ఈ దేవాలయానికి పక్కనే, అంటే ఈ గుడికి ఆనుకుని రోటరీ కైలాసభూమి అనే శ్మశాన వాటిక ఉంటుంది. దేవాలయం వెనుక భాగంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. 50 సంవత్సరాల క్రితం ఈ శ్మశాన వాటికని ఉద్యానవనాన్ని తలపించేలా ఎంతో అద్భుతంగా నిర్మించారు. చూస్తే మనకి శ్మశాన వాటిక అనిపించదన్నమాట. ఈ ఘనత పట్టపగలు వెంకటేశ్వరరావు గారికే చెందుతుంది. ఇప్పుడు ఈ మహాకాళేశ్వర దేవాలయ నిర్మాణకర్త కూడా ఆయనే. ఎన్నో వ్యయప్రయాసలకి ఒడ్డి ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించడం అంటే మాటలు కాదు. అదేవిధంగా శిల్పి పి శ్రీనివాసరావు గారు కూడా ఈ ఆలయాన్ని వారి నిర్మాణ నైపుణ్యంతో మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. దేవాలయ శిల్పకళా నైపుణ్యం వచ్చిన భక్తులందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. సో ఇలా ఈ మహాకాళేశ్వర దేవాలయంలో నిత్యం 4 గంటల నుంచి 5 గంటల వరకు చితాభస్మంతో అభిషేకం జరుగుతుందండి. మనం మన దేహం మీద ఎంత మమకారం పెంచుకున్నా మిగిలేది బూడిదే అన్న జ్ఞానం అణువణువున వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని ఇది మనకు బోధిస్తుంది. ఆ పరమార్థాన్ని తెలియచేయటానికే అక్కడ ఈ కైలాస భూమిలో దహన సంస్కారాలు జరిగిన వారి కాష్టంలోని బూడిదతో ఈ మహంకాళేశ్వర లింగానికి భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వారి కుటుంబీకులను పిలిచి వారి సమక్షంలోనే భస్మాభిషేకం జరుగుతుంది. ఈ భస్మాభిషేకం తర్వాత భస్మం అంతా పవిత్ర గోదావరి నదిలో కలుస్తుంది. ఉజ్జయినిలోని మహంకాళేశ్వర దేవాలయం తర్వాత భస్మాభిషేకం జరిగే ఏకైక శివాలయం రాజమండ్రిలోని మహంకాళేశ్వర ఆలయం మాత్రమే. విన్నారు కదండి మహాకాళేశ్వర దేవాలయం యొక్క విశిష్టతను గురించి. ఎక్కడో ఉన్న ఉజ్జయినిలోని మహంకాళేశ్వర స్వామిని దర్శించలేకపోయినా మనకి దగ్గరలో ఉన్న ఈ మహాకాళేశ్వర దేవాలయాన్ని ఒక్కసారైనా దర్శించి పునీతులు కండి. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేశానని అనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకున్నట్లయితే వెళ్ళడానికి బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.